ఈవిడ కంటమనేని రమాదేవి గారి ఇంట్లో పనావిడ. ఆవిడికి చెప్దాం. ముందు ఆ ఫోన్ తీసుకోండి బాబు. ఆ ఫోన్ ఇదిగోండి. నా ఫోన్ నుంచి చేద్దాం. లాకేస్తుంది. బాబు ముందు ఆవిడ్ని హాస్పిటల్కి తీసుకెళ్దాం పదండి. అమ్మా చేయి పట్టుకో. ఫోన్ తీసుకోవడం కుదరలేదే, దాన్ని హాస్పిటల్కి తీసుకెళ్లి బతికించేస్తారా? ఈ హర్ష ఆ 51% షేర్ని గనక చంద్రిక పేరు మీద రాస్తే, అదిప్పుడు చస్తే గనక దానికి ఎవ్వరూ లేరని ఆ ఆస్తి ట్రస్టుకు పోయినా పోతుంది. ఈ మనిషి ఆ బాధలో ఏ అనాథాశ్రమానికి చెందేలా చేసినా చేసేస్తాడు. అప్పుడు మిగిలిన వాళ్ళు అన్యాయమైపోతాం. అది చావకూడదు, బ్రతకాలి. ఏడిస్తే నేను చూడలేను బాబు. బిడ్డ బాధని చూడలేక అమ్మే ఇస్తుందనుకో. నా కోసమైనా నీకేం కాకూడదు చందు. నాకింకెవరున్నారు? నీ ప్రేమ నాకు కావాలి చందు. నీకిలా జరుగుతుందనుకోలేదత్తా. నిన్నిలా చూడలేకపోతున్నాను. మిమ్మల్ని చూస్తూ ఉంటే చాలు, ఇంకేమీ నాకు అక్కర్లేదు. ఇంతకు మించిన ఆశలు నాకు లేవు, రావు. మీకోసమే తెచ్చానండి. నువ్వు లేకపోతే నేను ఉండలేను చంద్రిక, ఉండలేను. తెగ ఫీల్ అయిపోతున్నాడుగా. ఇది ఎలా జరిగింది? ఎవరో కార్తో స్పీడ్గా వచ్చి యాక్సిడెంట్ చేసి వెళ్ళిపోయారు సార్. నేనే మీకు ఫోన్ చేశాను సార్. ఇదిగోండి ఆవిడ ఫోను, తీసుకోండి సార్. సిస్టర్, నువ్విక్కడే ఉండి పేషెంట్ని జాగ్రత్తగా చూసుకో. అలాగే మేడం. ఎలా ఉంది డాక్టర్? డాక్టర్, ప్రాణాపాయం ఏం లేదు కదా డాక్టర్? లేదనే డాక్టర్ గారు చెప్తారు ప్రేమ్ బాబు. మీరేం కంగారు పడకండి. లేదు మేడం, హెవీగానే ఇంజూర్ అయింది. బ్లడ్ చాలా లాస్ అయింది. సీరియస్ కండిషన్లో ఉన్నారు. అప్పుడే ఏం చెప్పలేం. ఆ మాట అలా చెప్పకూడదు డాక్టర్. అసలు ఆ మాట మీ నోటి నుంచి రాకూడదు. మీరెలాగైనా తనని కాపాడాలి, అంతే. కావాలంటే స్పెషలిస్ట్లని పిలిపించండి. ఎంత డబ్బైనా పర్వాలేదు. అవునా డాక్టర్? మా చందు బ్రతకాలి. తప్పకుండా అండి, మా ప్రయత్నం మేం చేస్తాం. మీ ప్రయత్నం సఫలం కావాలి డాక్టర్. ఫలితం తను బ్రతికి కనబడాలి. అలాగే మేడం. నాకేమన్నా అయితే నువ్వెలా తట్టుకోలేవో, నీకేమన్నా అయితే కూడా నేను బతకలేను చంద్రిక. నువ్వు బతకాలి చంద్రిక, బతకాలి.
నిన్ను నా అమ్మలా చూసుకున్నాను. నువ్వు కళ్ళు తెరవాలమ్మా, అదే నేను చూడాలి. దుర్గమ్మ కల్లా కపటం లేని మనిషి తల్లి, ఎవరికి ఏ ద్రోహం చేయని నిస్వార్థపరురాలు. తనకు ఆయుష్ను పోయమ్మా, పోయి. ఈ డాక్టర్ ఏమో గ్యారంటీ ఇవ్వడం లేదు. ఇది పోకూడదే. ఏం చేయాలి? నమస్తే రమాదేవి గారు. శర్మ గారు, మీరు గుళ్ళోనే ఉన్నారా? ఉన్నానమ్మా. మా చంద్రిక యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో చావు బతుకులతో పోరాడుతోంది. మీరు వెంటనే ఇప్పుడు చంద్రిక పేరు మీద మృత్యుంజయ హోమం మొదలుపెట్టి జరిపించండి. అలాగే అమ్మా, ఇప్పుడే మొదలు పెడతాను. మొదలు పెట్టండి, బాగా చెయ్యండి. ఏంటత్తయ్యా, ఇందాకటి నుంచి చూస్తున్నాను, మీరు తట్టుకోలేకపోతున్నారు. ఇప్పుడు ఏకంగా ఒక పని మనిషి కోసం మృత్యుంజయ హోమమే చేయిస్తున్నారు. అవును మామ్, నువ్వెందుకు ఇంత కంగారు పడుతున్నావు? వాట్ ఈస్ దిస్ ఆంటీ? ఆఫ్టర్ ఆల్ ఒక సర్వెంట్ కోసం మీకెందుకు? ఆప్తారా? నేను చెప్తాను, నువ్వు ఊరుకో. ఏం చెప్తారత్తయ్యా? మనిషి అన్నాక జాలనిది కూడా ఉండాలని చెప్తాను. చంద్రిక త్వరగా స్పృహలోకి రావాలని చెప్తాను. ఇలాంటి సందర్భంలో ఒక మనిషి బ్రతకాలన్నా మానవత్వంతో ఏమైనా చెయ్యాలని చెప్తాను. ఆంటీ, ఇంకా మాట్లాడకండి. ఆర్గ్యూ చేయడానికి ఇల్లు కాదు. చూసే జనమంతా మిమ్మల్ని తిట్టుకుంటారు. కామ్గా ఉండండి. హర్ష, లేకపోతే చంద్రికని వేరే హాస్పిటల్కి మారుద్దామా? ఇది సిటీలో బెస్ట్ హాస్పిటల్ రమా. ఈ కండిషన్లో వేరే హాస్పిటల్కి మార్చడం కరెక్ట్ కాదు. నువ్వు చెప్పింది కరెక్టే. దేవుడా, చంద్రిక బ్రతకాలి. అత్తంటే ఈవిడికి పడదు. ఈ సమయంలో ఈమెకి మానవత్వం వచ్చేసింది. తల్లి దుర్గమ్మ, పడని ఈవిడ అత్త బతకాలని కోరుకుంటుంది. మృత్యుంజయ హోమం కూడా చేయిస్తున్నారు. అత్తని బతికించు, బతికించు దుర్గమ్మ.